మాతో పాటు మా టీవీ ప్రేక్షకులకి బాగా నచ్చినవి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే లింగభేదం లేకుండా ఉచిత ఆటో ప్రయాణం చాలా బాగున్నాయి సార్. ఉచిత విద్యుత్ అన్నారు, ఇంటి పన్ను లేదన్నారు, 2 పూట్ల నీళ్ళిచ్చి ఫ్రీ అన్నారు, అలాగే ప్రతి నెల ఇంటికి 4 మద్యం బాటిల్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ ఆచరణ సాధ్యమేనంటారా? మీరు ఇవన్నీ నేను ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? ప్రతి వీధి ముందు టోల్ గేట్ ఉంటుంది. ఇంతవరకు మీరు వెహికల్స్ మాత్రమే ట్యాక్సీలు చూశారు. ఇక నుంచి నడిచే వారితో పాటు వాళ్ళ పెంపుడు జంతువులకు కూడా ట్యాక్స్ వస్తారు. చేయడం వల్ల రెవెన్యూ బాగా పెరుగుతుంది. ఈ రెవెన్యూ పెరగడం వల్ల నేను చెప్పని పథకాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ తను ఇచ్చే పథకాలు చెప్పిందే కానీ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఆ పథకాలు ఎలా నెరవేరుస్తుంది ఇప్పటివరకు చెప్పలేదు సార్. మీరు నిజంగా గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేస్తారని ఆశిస్తున్నాను. ఉన్నతున్నట్టు చెప్పే మీలాంటి నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడే ఈ దేశానికి అవసరం సార్.